ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలకి వడగాల్పులకి ప్రజలు అందరూ కూడా అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి. ఎండ వేడికి రోడ్లు సైతం పగిలిపోతున్న రోడ్లు కూడా పగిలిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే విషయం కాకుండా మనకి కరీంనగర్లో కూడా విపరీతమైన ఎండలు బాగా ఉన్నట్టు తెలుస్తుంది. కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కరీంనగర్ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత ఎలా ఉందో శ్రీకాంత్ చెప్పండి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత ఎలా ఉంది? ఉపశమనం కోసం ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు దంచుకుంటున్నాయని కూడా చెప్పవచ్చు. అంటే ఏదైతే ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో కూడా రాజకీయ పార్టీలు ఇప్పటికే దాదాపుగా ఆ ఎండ వేడిమికి కూడా ప్రచారాన్ని కూడా కాస్త తగ్గుముఖందని కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా దాదాపు ఉదయం 10-11 గంటల సమయం ప్రాంతంలో ఏదైనా పనులు ఉంటే చేసుకుంటూ కూడా మళ్ళీ తిరిగి సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా నగరవాసులంతా ప్రజలంతా కూడా రోడ్లపైకి వస్తున్న పరిస్థితి ప్రజలకు. అంటే దాదాపు 46 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 46 డిగ్రీలు ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రత పరంగా అంటే దాదాపు అర్ధ సెంచరీకి దగ్గరలో కూడా ఏదైతే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని కూడా చెప్పవచ్చు. అంటే ఇటు ఒక ఎన్నికలు సమీపిస్తున్నాయి, అలాగే ఇటు ఎన్నికల వాతావరణంతో పాటు ఇటు ఎండాకాలం వాతావరణం కూడా హీటెక్కిస్తుందని కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి వైద్యులు కూడా ఒక సూచనలు చేస్తున్న పరిస్థితి అంటే గంటకి కూడా మంచినీటిని తాగుతూ ఉండాలి అని చెప్పేసి కూడా, అంతేకాకుండా అత్యవసరమైన ఏదైతే 12 గంటల లోపు ఆ పనులు ముగించుకొని ఇంట్లోనే ఉండాల్సిందిగా కూడా నీడపట్టణ ఉండాల్సిందిగా కూడా సూచిస్తున్నారు. అత్యవసరం అయితే కళ్ళు, ముఖము, ఆ చెవులు కూడా కప్పిపుచ్చుకునే విధంగా కూడా అంటే వడగాలుల తీవ్రతకు కూడా లోన్ కాకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికి అంటే ఎండకు వేడివికి తట్టుకునే విధంగా కూడా తగిన ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకోవాలంటూ కూడా దాదాపు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదంటూ కూడా వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇకపోతే ఆ గంటకి కూడా మంచినీటిని తాగుతూ ద్రవ పదార్థాలను స్వీకరిస్తూ జ్యూస్లు ఇలాంటి వాటిని స్వీకరిస్తూ కూడా ప్రజలు ఒక సురక్షితంగా ఉండాలంటూ కూడా అంటే ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వరకు కూడా అంటే 8 వరకు కూడా వడదెబ్బతో మరణాలు సంభవించిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అక్కడక్కడ ప్రతి రోజు కూడా ఎవరో ఒకరు నిత్యం ప్రతి ఒక్క చోట కూడా ఈ వడదెబ్బకు గురవుతూ కూడా చనిపోవడం జరుగుతుంది. అంటే దాదాపు మరికొద్ది రోజుల్లో రోహిణి కార్తె కూడా ఏదైతే సమీపిస్తున్న తరుణంలో కూడా ఇంకా ఎండలు ఇంకా ముదిరేవా అంటే దాదాపు దుబాయ్ తరహాలో కూడా దాదాపు దుబాయ్ లో 50 డిగ్రీల సెంచరీలు ఏదైతే 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదవుతుంది. విధంగా కూడా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేసవి కాలంలో దాదాపు 48 డిగ్రీల వరకు కూడా వచ్చేట్టుగా అంచనా కూడా ఉంది. ఇప్పటికే 46 డిగ్రీలు కూడా చేరుకుంది. మరొక 2 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు లక్ష్మణ్. అయితే శ్రీకాంత్, ముఖ్యంగా ప్రతి ఇళ్లలో కూడా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉంటారు. మరి వృద్ధులకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అక్కడ ప్రతి ఇంట్లో కూడా మరి చల్లదనం ఏర్పాటుకి అందరికీ ఏసీలు అందుబాటులో ఉండని పరిస్థితి. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వాళ్ళకి ప్రభుత్వం ఏమన్నా సహకారాలు ఏమన్నా అందించేటట్టు ఉందా అక్కడ? అంటే ఇప్పటికే దాదాపుగా ప్రతి ఒక్కరు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే కరెంటు వాడకం వినియోగం కూడా దాదాపు గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం కూడా కరెంటు వినియోగం కూడా అత్యధికంగా దాదాపు 1,00,000 యూనిట్లకు పైగా కూడా అత్యధికంగా నమోదవుతున్నట్టుగా కూడా మనకు విద్యుత్ శాఖ కూడా ఒక గణాంకాలు అయితే బయట పెట్టిన పరిస్థితి నెలకొంది. అంటే గత సంవత్సరం కంటే ఈసారి ఎండలు అధికంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి సంబంధించి విద్యుత్ వాడకం కూడా ప్రతి నిమిషం కూడా విద్యుత్ వాడకం పెరుగుతుంది. ఏసీలు ఉన్నవారు ఏసీ లేని వారు కూలర్లు, ఫ్యాన్లను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇకపోతే వృద్ధులు, చిన్నారులు అయితే ముఖ్యంగా ఈ ఎండల నుంచి తట్టుకునే విధంగా కూడా ప్రత్యామ్నాయంగా అంటే ఇంట్లో దాదాపు చల్లదనంగా ఉండడం అంటే కొంతమంది తమ ఇళ్లకు వైట్ పెయింట్ వేసుకోవడం లాంటివి కానీ ఏదైతే గంటకి మంచినీటిని సేవిస్తుండడం కానీ ప్రత్యామ్నాయంగా అంటే ఏదైతే తట్టు సంచులు ఇలాంటి వాటితో కూడా వాటిని చల్లార్చి కూడా అంటే మంచినీటితో చల్లార్చి వాటిని ఒక ఉపశమనంగా కూడా వాళ్ళు వినియోగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇకపోతే ప్రజలు ఏదైతే రోడ్ల మీద అత్యవసర సమయంలో ప్రయాణించే ప్రయాణికులకు సంబంధించి పలు చోట్ల కూడా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒక మంచి చల్లటి నీటిని కూడా అంటే స్వచ్ఛంద సంస్థలతో పాటు ఇటు మున్సిపల్ సిబ్బంది కూడా అక్కడక్కడ చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తూ కూడా
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ చర్యలు అయితే చేపడుతుంది. అంటే దాదాపుగా ఏదైతే అత్యవసరం అయితేనే తప్ప ప్రయాణాలు కూడా మానుకోవాలంటూ కూడా ప్రభుత్వం కూడా ఇటు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీకాంత్.